సార్ ఈ చెప్పండి. మ్యాచ్ తర్వాత కూడా బీసీసీఐ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ కలిసే విధంగా ఏర్పాట్లు అయితే చేసింది. ఆ వీడియో కూడా బీసీసీఐ పోస్ట్ చేసింది. ఇది కూడా మంచి విషయంగా భావించవచ్చు. వై నాట్? బికాస్ ఎవరు హ్యాపీగా ఉండరు చెప్పండి. బికాస్ ఆఫ్టర్ ఆల్ క్రికెట్ రూల్ చేసేది బీసీసీఐనే కనుక దే ఆల్ షుడ్ బి హ్యాపీ. ఎందుకంటే ఇండియాకు ఒక యంగ్స్టర్ లభించాడు. ఎందుకంటే ఆల్రౌండర్ల విషయంలో అంటే రియల్ గా జెన్యున్ బౌలర్ ఆల్రౌండర్ లో ఇండియా చాలా రోజుల నుండి కొంచెం ఎదురు చూస్తూ వచ్చింది. అంటే మీడియం పేసర్ గా ఎవరు లభించలేదు. హార్దిక్ పాండ్యా ఉన్నంత వరకు పర్వాలేదు అనిపించుకున్నాడు. ఆ తర్వాత ఇంజరీస్ వరుసగా ఇంజరీస్ అతని వరుసగా వేధించడం తోటి అవుట్ ఆఫ్ ద టీమ్ అయిపోయినాడు. ఈ రోజు అసలు యాక్చువల్ గా హార్దిక్ పాండ్యా ఫిట్ గా ఉండి ఆ ప్రతి ఫార్మాట్ లో ఆడినట్లయితే ఐ థింక్ నితీష్ రెడ్డికి ఛాన్స్ ఉండకపోయేది. బట్ హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్స్ దూరం కావడం అంటే అంటుంటాం కదా, ఒక ఛాన్స్ అనేది ఇంపార్టెంట్ ఒక యంగ్స్టర్. సో 21 years ఏజ్ లో అతనికి అవకాశం రావడం అబ్సల్యూట్ ఇట్స్ ఫెంటాస్టిక్ ఫర్ ఇండియన్ క్రికెట్. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ ముఖ్యంగా ఒక బౌలింగ్ మీడియం పేసర్ ఆల్రౌండర్ కావాలి. సో అతని వద్ద పేస్ అయితే మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటున్నాడు. లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఈ మ్యాచ్ లో చూసినట్లయితే 135 కూడా టచ్ చేస్తున్నాడు. ఫిట్నెస్ ఉంది అతనికి, యంగ్స్టర్. అండ్ దట్ బ్యాటింగ్ చాలా బాగా చేస్తున్నాడు. అంటే అన్ని స్ట్రోక్స్ ఉన్నాయి అతని వద్ద. ఫియర్లెస్ గా ఆడుతున్నాడు. రాగానే బౌలర్స్ పైన కొంచెం ప్రెషర్ ఉంచేందుకు కొన్ని బౌండరీస్ సాధిస్తున్నాడు. తర్వాత మళ్ళీ కొంచెం సెటిల్ అవుతున్నాడు. ఈస్ గాట్ ఫెంటాస్టిక్ డిఫెన్స్ ఆల్సో. సో ఆ క్వాలిటీస్ అన్ని అతనిలో ఉన్నాయి కనుక ఈ కెన్ స్టార్ ఇన్ ద మేకింగ్ అని చెప్పుకోవచ్చు. బికాస్ ఆ పొజిషన్ లో డౌటే లేదు. అందులో వాళ్ళ పేరెంట్స్ అంటారు, వాళ్ళ పేరెంట్స్ చాలా కష్టపడ్డారు, డౌటే లేదు. బికాస్ మీరు చాలా మంది హిస్టరీ చూసుకున్నట్లయితే పేరెంట్స్ యొక్క కృషి చాలా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు పేరెంట్స్ ఎలా సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది జాబ్ అనేది మనకు గుకేష్ చెస్ ప్లేయర్ వరల్డ్ ఛాంపియన్ అయి నిరూపించాడు శ్రీనివాస్. మనం దాన్ని మర్చిపోలేము అసలు యాక్చువల్ గా. అండ్ గుకేష్ పేరెంట్స్ రియల్ గా చెప్పాలంటే తెలుగు వాళ్ళే, వాళ్ళు చెన్నైలో సెటిల్ అయినా కానీ. సో ఇప్పుడు ఈ విశాఖపట్నం కుర్రాడు ఐ థింక్ ఈజ్ స్టోలన్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ విత్ హిస్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. సో నో డౌట్ అబౌట్ ఇట్. యాక్చువల్లీ ఫ్యూచర్ స్టార్ గా ఎదగాలంటే కొంచెం మరింత కష్టపడాలి, డిసిప్లిన్ అనేది అవసరం. ఇప్పటి వరకు అయితే ఒక క్వాలిటీ ప్లేయర్ లాగా కనబడ్డాడు. ఆ క్వాలిటీస్ ని అతడు కంటిన్యూ చేయాలి అంటే చాలా చాలా వాటి నుంచి దూరంగా ఉండాలి. ఎందుకంటే చాలా వయసు అతనికి ఉంది, 21 కనుక. ఈ కెన్ గో ఏ లాంగ్ వే, నో డౌట్. వాళ్ళ పేరెంట్స్ విషయం మనం కంటిన్యూ చేసినట్లయితే శ్రీనివాస్, పేరెంట్స్ వాళ్ళ జాబ్ అంతా వదులుకొని ముఖ్యంగా అతనికి మంచి జాబ్ వచ్చా గానీ ఇతనిలో ఎప్పుడైతే కొన్ని క్వాలిటీస్ కనబడాయి. ఎందుకంటే కూచ్ బిహారీ ట్రాఫీలో కూడా అతను 441 ఒక మ్యాచ్ లో సాధించాడు. సో అప్పటి నుండి అతని పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.